రోజున మన రాష్ట్రం కనుక చూస్తే క్యాస్ట్ డామినెన్స్తో సఫర్ అవుతుంది. మనకి క్యాస్ట్ డామినెన్స్ అనేది పెత్తనం అనేది ఎక్కువైపోయింది, తీవ్రంగా అయిపోయింది. ప్రజలందరినీ కూడా రెండు వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య మొహరించేట్టుగా చేస్తుంది. అంటే ప్రజల మైండ్ బ్లాక్ అయింది ఈ రెండు పార్టీల యొక్క ప్రవర్తనతో, వాళ్ళ అధికార దాహంతో, దోపిడీతో, అవినీతితో, మరి అనైతికమైనటువంటి కార్యక్రమాలతో. అసలు చెప్పాలంటే ఇంత అంత కాదు, రాజనీతి పరంగా కూడా విఫలమయ్యారు రెండు పార్టీలు కూడా. అటు ఒకటేమో సమైక్యాంధ్రను ఉంచలేకపోయారు, తర్వాత ప్రత్యేక హోదా తేలేకపోయారు, పోలవరం కట్టలేకపోయారు, ప్రత్యేక ప్యాకేజీ తేలేకపోయారు, తర్వాత రాజధానులు ఏర్పరచలేకపోయారు. అసలు ఏ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అట్టడుగున ఉండటమే కాకుండా ఎలా చూసుకున్నా కానీ ఒక నైతికమైన పాలిటిక్స్ కూడా లేవు. బూతుల పంచాంగంతో వీళ్ళ పాలిటిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఎవరైనా ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అలగా జనంలాగా ఉండొద్దని చెప్పి అంటారు, వేలెత్తి చూపుతారు. మరి వీళ్ళని ఏ జనాలని అనాలి? ప్రజలు వీళ్ళు అలగా జనం అని అంటారు కదా, అందరినీ విమర్శిస్తుంటారు, చీప్గా చూస్తారు కదా. ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంకెంత చీప్గా చూడాలో ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి తరుణంలో మనకి బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటి ఒక మంచి పార్టీ మన రాష్ట్రంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మనం కంటెస్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రణగొణ ధ్వనులు చేసే, అనైతికమైన కార్యక్రమాలు చేసి అవినీతిలో కూరుకుపోయేటువంటి ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, స్వచ్ఛందంగా ఈ పార్టీ మనదే అనుకుని ఎవరొచ్చారు, అభ్యర్థులు వచ్చారా రాలేదా అని చూడకుండా ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలకు కోరుతున్నాను. ఎందుకు గెలిపించాలంటే, ఇది మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. ఈ పార్టీకి ఓటేస్తే ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్. ఇదే గనక మీరు పెంచుకుంటూ పోతే ఆ పార్టీల్లో వెన్నులో వణుకు పడుతుంది, ఒక పద్ధతైన రాజకీయం వస్తుంది, క్యాస్ట్ బ్యాలెన్స్ వస్తుంది. ఈ క్యాస్ట్ డామినెన్స్ నుంచి క్యాస్ట్ బ్యాలెన్స్ వైపు, అంటే బ్యాలెన్స్డ్ పాలిటిక్స్ రావాలంటే, అన్ని కులాలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ కానీ వేసినట్టయితే మనకి క్యాస్ట్ బ్యాలెన్స్ పెరుగుతుంది అనమాట. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా పెరుగుతుందో క్యాస్ట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మన పక్క రాష్ట్రం తమిళనాడులో చూడండి, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి కూడా సమమైనటువంటి ప్రాతినిధ్యం ఉంటుంది. అటు మినిస్ట్రీలు ఇవ్వటం కానీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం కానీ. కానీ మన రాష్ట్రాల్లో ఎట్లా అయిపోయింది, మన రాష్ట్రంలో ఓటర్లు కులాలుగా బహుజనులు తయారు చేశారు. యాదవులు, గౌడులు, మిగిలిన రెండు కులాలు ఏదైతే అధికార పార్టీల్లో ఉన్నారో, డామినెంట్ కమ్యూనిటీస్ ఏవైతే రెండు ఉన్నాయో, ఆ రెండు ఎంతమంది ఉన్నారో, ఆ రెండు కులాలు ఎంతమంది ప్రజలు ఉన్నారో, గౌడ్లు, యాదవులు కూడా అంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకి రాష్ట్ర అసెంబ్లీలో 175 స్థానాల్లో 70 సీట్లు ఉన్నాయి. 2014లో కానీ 2019లో కానీ 70 పైగా సీట్లు తెచ్చుకుంటున్నారు రెండు కులాల వాళ్ళు. అదే గౌడ్లు, యాదవులు కలిపి 6 సీట్లు ఉంటున్నాయి. అంటే చూడండి ఎంత ఇంబ్యాలెన్స్ ఉందో. ఇంకా 200 కులాలు అసెంబ్లీలో ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు అడుగు పెట్టలే. మనకి దాదాపుగా 15 ఎలక్షన్లు జరిగినాయి. 15 ఎలక్షన్లు అంటే చూడండి, దాదాపుగా 3000 ఎమ్మెల్యే పోస్టులు, అలాగే ఎంపీ పోస్టులు కూడా ఉన్నాయి. మనకి 3000 పోస్టులు ఉన్నప్పటికీ ఒక రాష్ట్ర విధానంలో గనక ఈ 200 కమ్యూనిటీస్ గనక ఇచ్చినట్లయితే ఈ పార్టీ ఖచ్చితంగా ఈ కులాలు, అణగారిన కులాలు అన్నిటికి కూడా ఒక అవకాశం దొరికేది. అంటే ఈ సీట్లని ఎవరు కొట్టేస్తున్నారు? ఈ రెండు సామాజిక వర్గాలే కొట్టేస్తున్నాయి. ఇది నిజమైన దోపిడీ, రాజకీయ అధికార దోపిడీ చేస్తున్న ఈ రెండు పార్టీలని దూరం పెట్టాలి. మన పార్టీకి, మనదైనటువంటి బహుజన పార్టీకి, పుట్టుకతో మనదైన పార్టీది. బహుజనులందరూ గుర్తుపెట్టుకోవాలి, కులం ఎట్లా పోదో, కులం పుట్టినా చచ్చినా కులం ఎక్కడికి పోదు. బహుజన కులాల యొక్క పార్టీ కాబట్టి ఇది మన పార్టీ అనే దృష్టితో ప్రజలందరూ ఆలోచించి ఓటేస్తే రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది. ఈ ఎన్నికలు దానికి శుభసూచకం కావాలని చెప్పి ప్రజలు ఆ దృష్టితో ఈ ఏనుగు గుర్తుపై ఓటేసి మా అభ్యర్థులను అందరినీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తర్వాత మీరు చూడండి, మా అభ్యర్థులకి వాళ్ళకి తేడా అంతా వీధి రౌడీల్లాగా, గుండాల్లాంటి అభ్యర్థులు వాళ్ళు. మా అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు. మరి మా పార్టీ లీడర్స్ కానీ, మా నాయకులందరూ కూడా జెంటిల్మెన్ పార్టీ. ఇది గూండాల పార్టీ కాదు. అవన్నీ గూండాల పార్టీలు.
ఇవి జెంటిల్మెన్ పార్టీ. ఇటువంటి పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా బహుజనుల మీదనే ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీని నిలబెట్టుకోవాలా, ఈ పార్టీని కాపాడుకోవాలా. ఈ పార్టీని కాపాడటం అంటే ఏంటంటే మన ఇంటిని మనం కాపాడుకోవటమే అనేది గుర్తుపెట్టుకోవాలా. పక్కింట్లో, పక్క డాబాల్లో, మేడల్లో, మిద్దెల్లో మనం ఉండాలని కోరుకోవద్దు. మీరు అక్కడికి వెళ్ళినా కానీ మీరు బయట నుంచోవాల్సిందే. బహుజనులంతా మన ఇల్లు ఇది గుడిసె కావచ్చు, చిన్న పెంకుటిల్లు కావచ్చు. ఈ గుడిసెని కాపాడుకోవాలి. బహుజన్ సమాజ్ పార్టీ అనే మన ఇంటిని కాపాడుకోవాలి. ఆ దృష్టితో ప్రజలు ఈ ఏనుగు గుర్తుకు వేటు వేసి ఈసారి ఖచ్చితంగా మంచి మార్పు వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పయనించాలని, తమిళనాడు తర్వాత మరింత కాస్ట్ బ్యాలెన్స్తో ముందుకెళ్లాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మాయావతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పరమజ్యోతి గారి నాయకత్వం.